హలో అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నాకు ఒక కామెంట్ వస్తూ ఉంటుందండి ఎప్పుడూని. అదేంటంటే నా వీడియోలు వ్యూస్ వెళ్ళకపోయినా సరే కామెంట్ మాత్రం ఒకటి వస్తుందండి. అలాగే ఒక 2, 3 వీడియోలు మిలియన్స్‌లో వెళ్ళినాయండి. అప్పుడు కూడా అదే కామెంట్లు వచ్చినాయండి. "అక్క మీరు ఏం చేస్తారు? హౌస్ వైఫా? లేకపోతే ఇంట్లో ఉంటారా? మీరు పల్లెటూరులో వీడియోలు తీస్తారు. మళ్ళీ హైదరాబాద్లో కూడా వీడియోలు తీస్తారు కదా! మీది ఏ ఊరు? మీరు ఇంట్లోనే ఉంటారా? ఖాళీగానే ఉంటారా?" అని అడుగుతున్నారండి. ఎవరో తెలీదు. అయితే నేను ఇంట్లోని ఉంటానని చెప్పలేను. ఖాళీగా ఉంటున్నానని చెప్పలేను. పని చేస్తున్నానని చెప్పలేను. నేనైతే ఇండిపెండెంట్‌గా ఉండాలని నాకు చాలా అనిపిస్తదండి. కాకపోతే ఇప్పుడు అలా ఉండడానికి కుదురుతలేదు. నేను ఇంట్లోనే ఇప్పుడు నాకు ఇంట్లో మా అమ్మాయికైతే డెలివరీ అయ్యింది. నేనైతే ఇంట్లోనే మొత్తం పనంతా సరిపోతుంది. ఇంతకుముందైతే మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే నేను బాగా కష్టపడ్డానండి. మేము చాలా అప్పులతో అయితే వచ్చామండి. ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్ ప్రాబ్లమ్ మా వారికి అయితే కొంచెం బిజినెస్‌లో చాలా లాస్ వచ్చిందండి. అలాగే నేను ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే వేరే వీడియోలో చెప్తానండి. ఇందులో మామూలుగా అలా అడిగిందని చెప్తున్నానండి. ఇది పార్ట్ 1 కింద చూసుకోండి. మా వారికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లంలో చాలా లాస్ వచ్చిందండి. నేను చాలా చెప్పాలనుకుంటున్నాను మీతోటి. నా పెళ్ళైన కాంచి కూడా మొత్తం నా రియల్ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మామూలుగా చెప్తున్నానండి. నేనైతే హైదరాబాద్ వచ్చిన కొత్తలోంచి కూడా ఒక సంవత్సరం వరకు కూడా నాకు అదే ఒక ఒక 6 నెలలు, 5 నెలల వరకు కూడా నాకు పని రాలేదు. నేనైతే ఇంతకుముందే ఏ పని చేసేదాన్ని కదా! హైదరాబాద్ వచ్చాక పని చేయడం నేర్చుకున్నాను. వంటలు చేయడం కానీ ఇంకా అన్నీ నేర్చుకున్నాను. ఒక 6 నెలల తర్వాత అయితే మా వారితో పాటు నేను కూడా కష్టపడ్డాను. మా వారు కూడా పెద్ద పాపం ఇక్కడ ఎక్కువ అన్ని బిజినెస్లు పైన అలాగ కోత మిషన్లని, కుప్ప నూరుపు మిషన్లని పుష్టికంటే మా ఊర్లో మా వారే తీసుకొచ్చారు. అవన్నీ అలాంటివన్నీ చూసుకుంటేవారు. బాగానే ఉండేది. మరి ఎలాగయిందో తెలియదు. మాకు పెద్ద ఫ్యామిలీ, 3 ఆడపడుచులు. మాకైతే మరి ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోయినాయి. ఇంకా ఫైనాన్స్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. చాలా కష్టాలు పడ్డాం మేమైతేని. నేనైతే హైదరాబాద్ వచ్చి అయితే వంటలు అయితే నేర్చుకున్నాను. నేను ఎక్కువ ఇంట్లోంచి వండి ఇచ్చేదాన్ని వంటలో. సరే అండి, నేను ఇంకా చెప్తాను తర్వాత వీడియోలో కనుమ విషయాలు. ఈ వీడియోలో అయితే నేను ఏం కూర వండుతున్నాను అనుకుంటున్నారో, మామిడికాయ, ఉల్లిపాయలు, 2 వంకాయలు వేసి అయితే వండుతున్నానండి. చాలా బాగుంటుందండి ఈ కూర. ఎండ్రాయిలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసిందండి కూర అయితేనే. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకే అండి.